అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వచ్చి మేడం గారిని నిమిషం మాట్లాడుతున్నాను. బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకురావాలని వాళ్ళు పోరాటాలు చేశారు. అదేవిధంగా మనందరం అంతటి మహనీయులు ఆయన చేసి ఇంత చేసి సేవలని అందరికీ నమస్కారం. ఈరోజు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు మా జడ్పీ కార్యాలయంలో మా జడ్పీ స్టాఫ్ అందరం కూడా కలిసి ఈరోజు ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆయన అందరివాడు, ఒక కులానికి ఒక మతానికి సంబంధించి కాకుండా అందరూ కూడా కావాలి, అందరూ కూడా ఒకటే అనే ఉద్దేశంతో అందరి తరపున కూడా పోరాడిన వ్యక్తి అంబేద్కర్. ఆయన ఆశయాలు అనుగుణంగా మనం తీసుకొని ఈరోజు ముందుకు సాగాలి. ఈరోజు బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఒక స్థాయిలో ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా విద్య కావాలి. ప్రతి మహిళ కూడా బయటకు వచ్చి ఒక తన కాళ్ళ మీద తాను నిలబడాలనే ఉద్దేశంతో ఎన్నో పోరాటాలు చేశాడు. దాని ప్రతిఫలమే ఈరోజు నేను ఒక రాజకీయంలో ఉన్నానన్నా, ఇంతమంది స్టాఫ్ ఇక్కడ పనిచేస్తున్నారన్నా కూడా ఆయన దయ వల్లే అని నేను అనుకుంటూ ఈరోజు ఆయనకి నివాళులు అర్పించడం చాలా బాధాకరంగా అయినా కూడా అంత మహనీయుల్ని మేము గుర్తు చేసుకోవడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. కాబట్టి ఆయన ఆశయాలకి అనుగుణంగా అందరూ నడిచి ఇక ముందు కూడా ఎన్నో ఉద్యమాలు చేసి ఆయన పోరాటాలను కూడా మనము కూడా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.